నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మాలల సంఘం వారు కాకా వెంకట స్వామి గారి జయంతి వేడుకలలో నన్ను పిలవడం జరిగింది. ఈరోజు అందరు మాలలు ఇదే ఒక కోరిక ఉండే, చేవల్ల కాంగ్రెస్ పార్టీ రెజల్యూషన్ ఏదైతే ఉందో 18% రిజర్వేషన్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇదే డిమాండ్ చేయడం జరిగింది. నేను కూడా వారికి చెప్పినాను, నేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో ఏఐసిసి హైకమాండ్తో కూడా మీరు ఈ కర్ణాటకలో ఎట్లయితే 18% రిజర్వేషన్ పెంచారు, తెలంగాణలో కూడా పెంచాలని చెప్పి నేను వారిని కోరడం జరిగింది. మాలలందరూ కూడా అయితే కోరుతున్నారు, రిజర్వేషన్స్ పెరిగితే అందరికీ అవకాశాలు ఉంటాయి. రోస్టర్ సిస్టమ్ కూడా కొత్తగా ఏదైతే బీసీ కులగణన చేసినారో దాని ప్రకారంగా చేయండి, అందరికీ న్యాయం అవుతుందని చెప్పి వారు కోరడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఎంపిరికల్ డేటా బేసిస్ పైన ఈ రోస్టరు కేటగరైజేషన్ అన్నీ కూడా ఎంపిరికల్ డేటా పైన చేయమన్నారు. మళ్ళీ ఒకసారి రోస్టర్ సిస్టమ్ వలన మాలాల ఆందోళన ఏదైతే ఉందో దాన్ని దూరం చేసే అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పర్సంటేజ్ రిజర్వేషన్స్ 15 నుంచి 18 చేయాలని చెప్పి కోరుతున్నాం. నేను కూడా చాలాసార్లు ఇదే చెప్పినాను. నిన్న లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే నా పైన విమర్శలు చేశారు, వారు విమర్శలు కాదు, ఎవరో వెనుక ఉన్నారు. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు ఏదైతే చేశారు, నేను స్టేజ్ మీద కూర్చున్నాను వెళ్ళిపోయినాడు అని చెప్పినారు, అది తప్పు. తర్వాత కాకా వెంకటస్వామి గారి ఇన్విటేషన్లో వారి పేరు లేదన్నారు, అది నా బాధ్యత కాదు, అది ముఖ్యమంత్రి గారు కల్చరల్ మినిస్టర్ వారు ఏది ఇవ్వాలి. అదే ఒక మంత్రి శ్రీధర్ బాబు గారి ఫాదర్ కూడా ఇదే సేమ్ ఉన్నది, దాంట్లో ఎవరి పేర్లు లేవు. అయితే కేవలము నా పైన ఏదో ఒకటి బురద చల్లాలని చెప్పి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో నేను అదే కోరుతున్నాను. దళితులు అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. మీరు ఈ చిన్న చిన్న విషయాలు ఏదో విషయం లేని విషయం క్రియేట్ చేయడము, దాంట్లో మాలా మాదిగా అని చెప్పి ఒక విభేదాలు తీసుకురావడము, ఇది దళితుల కమ్యూనిటీకి మంచిది కాదు. అందరు కలిసి ఉన్నప్పుడే, ఐక్యంగా ఉన్నప్పుడే, ఎందుకంటే గవర్నమెంట్లో చూస్తున్నాం చాలా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. దళితులకు సర్వీస్లో ఉన్నప్పుడు చాలా వివక్ష ఉంది. ట్రాన్స్ఫర్స్లో అయినా కానీ, ప్రమోషన్లో అయినా కానీ, సస్పెన్షన్లో అయినా కానీ కేవలం దళితులు అని చెప్పి సస్పెండ్ చేస్తున్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట్లాడినాను. బడ్జెట్లో కూడా 18% ఎస్సీస్కి కేటాయించాలని, అందరు కలుసుకున్నప్పుడు మనము దళితులకు న్యాయం చేయవచ్చు. ఒకటే మాట పైన మన అందరం కూడా సింహగర్జన పెట్టినాం, మాలల సింహగర్జన. దానికి ఎవరికైనా మనం బిర్యానీ పొట్లాలు ఇచ్చినామా లేకుంటే మందు బాటలు ఇచ్చినామా? ఏం లేదు. ఒక మాట పైన, ఒక తాటి పైన ఆ రోజు మా టీం సభ్యులు, అన్ని కులాలు, మన సంఘం నాయకులందరూ కలిసి ఆ రోజు హైదరాబాద్ వేదిక మీద మనం అందరం కూడా మనకు రావాల్సిన హక్కుల కోసం కొట్లాడినాం. కానీ ఎవరి నోటికాడి బుక్క అడగలేదు, మనం ఎవరి నోటికాడిది లాక్కోలేదు. కానీ దురదృష్టం, వర్గీకరణ సమయంలో ఎవరు మాట్లాడలేదు. నేను వివేకానందనే మాట్లాడినా. ఏది చేసినా న్యాయబద్ధంగా చేయమని చెప్పినాం, అయినా కానీ మనకు అన్యాయం జరిగింది. ఆ రోజు నుండే శంకిస్తున్నాం, ఎట్లాగో అన్యాయం జరుగుతుంది అనుకున్నాం. ఏదైతే జరగరాందో అది జరిగింది. తప్పనిసరిగా వీటిపైన అన్ని వివరాలు అందరికీ తెలుసు. కరపత్రం ద్వారా తీసుకొచ్చింది. ఇప్పుడు ఎంత అన్యాయం జరిగింది మీ అందరికీ సోదరులు కరపత్రం ద్వారా కూడా తెలియపరిచింది. ఈ యొక్క ఇంత అన్యాయం మనం ఎదుర్కొంటున్నాం. ముందుగా కుల వివక్షత ఎదుర్కొన్నాం. ఇప్పుడు రాబోయే ఇంత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చినా కూడా ఈ టెక్నాలజీలో కూడా ఈ వివక్షత ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సోదరులారా, నేను కోరుకున్నది ఒక్కటే, టీం సభ్యులు మరియు అన్ని కుల నాయకులందరూ, సంఘం నాయకులందరూ కూడా కలిసి ఉంటే తప్పనిసరిగా అంబేద్కర్ గారు బోధించిన ఏదైతే సమీకరించు, బోధించు, పోరాడు అనే వాక్యంతో ముందుకు పోదాం. వారు ఇచ్చిన
ఏదైతే మార్గం ఉన్నదో ఆ మార్గాన్ని మనం వదులుకోకుండా ముందుకు వెళ్తే తప్పనిసరిగా విజయం సాధిస్తాం. మనకు రావాల్సిన హక్కులు ఎవరినో కోరుకునేది కాదు, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను మనం కోరుకుందాం. ఆ రాజ్యాంగ హక్కులపైన తప్పనిసరిగా ఈ పదవులు ఉంటాయి, రేపు పోతాయి. పదవుల కోసం అన్న కానీ నేను కానీ ఊగులాడే వాళ్ళం కాదు. తప్పనిసరిగా మన యొక్క జాతి ప్రయోజనం కోసం, రాబోయే మన పిల్లల భవిష్యత్తు తరాల కోసం తప్పనిసరిగా ఈ సంఘంతో ఉంటాం, కొట్లాడతామని ఈ వేదిక మీదకి వెళ్ళి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. పోలీసులో ఉన్నప్పుడు కులము మతము అన్నిటికీ దూరంగా ఉండి ఉద్యోగాలు చేస్తాం. పోలీస్ అంటేనే ఒక ప్రత్యేకమైన వారికి కొన్ని ఆర్టికల్స్ వర్తిస్తాయి, కొన్ని వర్తించాయి. కాబట్టి పోలీసు ఉద్యోగంలో చేసినప్పుడు అన్ని విధాలా కూడా గంగాధర్ అన్న ఎన్నోసార్లు వచ్చేది పోలీస్ స్టేషన్కి, నా ఆఫీస్కి వచ్చేది. కానీ అది మనసులో పెట్టుకొని మాట్లాడేది తప్ప ఎప్పుడు కూడా అరే మనం ఒకరికి వివక్షత చేసిన సందర్భాలు లేవు. కాబట్టి ఈ యొక్క రాజకీయంగా వచ్చినాక ఈ స్పష్టత కనబడుతుంది. రాజకీయంలో ఎంత కుల వివక్షత ఎదుర్కొంటున్నామంటే తప్పనిసరిగా వీటిపైన మనం పోరాడవలసిన సందర్భం వచ్చింది. ఇంకా పోరాడాలి, పోరాడితేనే సాధించేది ఉన్నది. తయారు భాయ్ చెప్పినట్టు వారు మనకు ఇంత ఎక్స్టెండ్ సపోర్ట్ చేస్తున్నారు. మనకు అన్యాయం జరిగిందని ప్రతి ఒక్క కులాలకు మతాలకు తెలిసే విధంగా మనం దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మా టీం సభ్యుల మీద, మన మీద, అందరి మీద ఉన్నది. కాబట్టి ఈ యొక్క అవకాశం వచ్చినప్పుడు అందరూ కూడా త్వరలోనే కార్యాచరణ చేయబోతున్న మా కార్యాచరణ మీకు మా టీం సభ్యుల ద్వారా మరియు అందరి కుల సంఘాలతో మాట్లాడి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అన్నగారి యొక్క వివేకన్న గారి యొక్క ఆధ్వర్యంలో ముందుకెళ్దాం. అలాగే కాకా వెంకటస్వామి గారు అంటే ఎవరు తెలియని వాళ్ళు లేరు. కాకా వెంకటస్వామి గారు కులము మతము వర్గము ఏది చూడలేదు, అందరికీ న్యాయం చేసే విధంగా పోరాడిండ్రు. అందుకే ఈరోజు మనకు ఒక ఆదర్శ మహనీయులాగా మన ముందుకు వచ్చారు. వారి కుటుంబం కూడా అదే విధంగా వివేకన్న గారి మీద ఎన్నోసార్లు ఈడీ రైడ్లు జరిగినాయి, కావాలని ఎన్నో విధాల వారిని అణచివేయాలని చూసిండ్రు. కానీ వారి యొక్క నీతి నిజాయితీ, వారు నాన్నగారు చెప్పిన ఏదైతే క్రమ శిక్షణతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి తలొగ్గలేదు, తలొగ్గడు కూడా. ఎప్పుడు కూడా మీ అన్నతో సంభాషిస్తే స్వచ్ఛంగా క్లియర్గా మాట్లాడతాడు. ఏదైనా నిర్దేశిస్తే ఆ నిర్దేశించిన దాన్ని మన అందరం కూడా తూచా తప్పక ముందుకెళ్లాలని, వారికి అండగా ఉండాలని ఈ టీం ఎప్పుడు కూడా అన్నతోని ఉంటుందని. కొంతమంది మన టీం నుండి వెళ్ళిపోయి వేరే కాడికి వెళ్ళిండ్రు. సరే, ఇవన్నీ కూడా సమయం మనకు అనుకూలం, సమయమే సందర్భం చెప్తుంది. కాబట్టి సమయం ఇచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గం దొరుకుతుంది. తప్పనిసరిగా లిబ్బంది సార్తో, తర్వాత మన యొక్క ఇంటలెక్చువల్స్ ఎంతమంది ఉన్నారో వారితో మాట్లాడి ఈ యొక్క కార్యాచరణ ఏ విధంగా తీసుకెళ్లాలనో ముందుకు తీసుకెళ్తాం. సో ఇంత సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు మన సోదరులు పిల్లలు ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2లో విజయం సాధించిందో వారికి హార్దిక శుభాకాంక్షలు. తప్పనిసరిగా వారు మన యొక్క జాతి గౌరవాన్ని కాపాడుకుంటూ అంబేద్కర్ ఇచ్చిన మార్గం ఏదైతుందో ఆ మార్గం ద్వారా ప్రయాణించాలని వారిని కోరుతూ, వారిని నిండు మనసారా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.